భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. రోదసిలోకి ప్రవేశించిన రెండో భారతీయునిగా ప్రశంసలు అందుకున్నారు శుభాంశు శుక్లా. యాక్సియామ్-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు పలు పరిశోధనలు నిర్వహిస్తారు శుభాంశు. తన అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు, భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది అని తెలిపారు శుభాంశు. కాగా మన దేశం తరపున ISSకి వెళ్ళి తొలి మిషన్ కావడమే కాదు, గగన్యాన్ మిషన్కు ముందడుగుగా పరిగణించబోతుంది. ఇంత ముఖ్యమైన చారిత్రాత్మక ఘట్టాన్ని ఇస్రో తక్కువగా ప్రచారం చేయడం కోట్ల మంది భారతీయులకు నిరాశ కలిగిస్తుంది. ఇటీవల అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి భారత్ మరో ఘనతను సాధించింది. సుమారు 41 ఏళ్లకు భారత వ్యోమగామి రాకేష్ శర్మ తర్వాత యాక్సియామ్-4 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా వ్యోమగామి శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. శుక్లా సహా అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, హంగరీకి చెందిన టిబర్ కపు, పోలాండ్కు చెందిన స్లావోజ్ ఉగ్నాన్స్కీ, విస్కీవ్స్కీ అంతరిక్షంలోకి వెళ్లారు. కోట్లాది మంది భారతీయుల కలల్ని మోసుకువెళ్తూ భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములను తీసుకుని ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 12:01 యాక్సియామ్-4 నింగిలోకి దూసుకువెళ్లింది. 26వ తేదీ సాయంత్రం 4:03 డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. దీనికి శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరంతా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోకి అడుగుపెట్టారు. ISSలోకి వెళ్లిన తొలి భారతీయుడు కూడా శుభాంశు శుక్లానే. వీరంతా 14 రోజుల పాటు అక్కడే గడపనున్నారు. ఈ క్రమంలోనే అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా భారత పౌరులను పలకరించారు. ఇదో గొప్ప ప్రయాణమని పేర్కొన్నారు. నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ఇప్పుడు మేం భూకక్షలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. నా భుజాలపై మన త్రివర్ణ పతాక ఉంది. అది చూస్తుంటే నాతో మీరంతా ఉన్నారనే భావన కలుగుతోంది. ఇది కేవలం నా అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు, భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది. ఈ ప్రయాణంలో మీరంతా భాగస్వాములవ్వాలని కోరుకుంటున్నా. మన దేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాన్ని మనమంతా కలిసి ప్రారంభిద్దాం. జై హింద్, జై భారత్ అని శుభాంశు శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. తాము ISSలో చేసే పరిశోధనే అత్యంత ఆసక్తిని కలిగిస్తుందని స్పష్టంగా చెప్తున్నారు శుభాంశు శుక్లా. శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే ఇస్రో తరపున శుభాంశు 7 ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియామ్-4 మిషన్లో పాల్గొన్న వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది. లక్నోకు చెందిన శుభాంశు శుక్లా 1985 అక్టోబర్ 10న జన్మించారు. శుక్లా అలీగంజ్లోని సిటీ మాంటిస్సోరీ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 1999లో కార్గిల్ యుద్ధం నుంచి ప్రేరణ పొందిన ఆయన స్వతంత్రంగా UPSC NTA పరీక్షకు దరఖాస్తు చేసి ఉత్తీర్ణత సాధించాడు. శుభాంశు వైమానిక శిక్షణ పొందింది హైదరాబాద్లోనే కావటం విశేషం. 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తయ్యాక వైమానిక దళం శిక్షణకు దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చేరారు. యుద్ధ విమాన పైలట్గా శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని 2006లో భారత వాయుసేనలో చేరారు. 2000 గంటల పాటు యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉన్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు 2019లో వ్యోమగామి శిక్షణకు ఎంపికయ్యారు. భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్రలో పాల్గొనే 4 ఒకరిగా ఎంపికయ్యారు. ఇక యాక్సియామ్-M మిషన్ ఉద్దేశం చాలా విస్తృతమైంది. నాసా, ఇస్రో, ESA, SpaceX భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఒక ప్రైవేటు అంతరిక్ష యాత్ర. అమెరికాకు చెందిన యాక్సియామ్ స్పేస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వం తరపున అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ మిషన్ కోసం 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు. ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ మరియు అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. ఇది భారతదేశం తరపున ISSకి వెళ్లే తొలి మిషన్ కావటమే కాదు, గగన్యాన్ మిషన్కు ముందడుగుగా పరిణమించబడుతోంది. కాగా ఇంత ముఖ్యమైన చరిత్రాత్మక ఘట్టాన్ని ఇస్రో తక్కువగా ప్రచారం చేయటం కోట్ల మంది భారతీయులకు నిరాశ కలిగిస్తోంది. ఈ విషయంలో ఇస్రో ఎందుకు వెనుకబడిందనే విషయాన్ని పరిశీలిస్తే అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ.
సోయుజ్ T-11 మిషన్ కోసం 1984 ఏప్రిల్ 3న ఆయన స్పేస్లోకి వెళ్లారు. అక్కడ సోవియట్ యూనియన్ ద్వారా నిర్వహించబడిన సల్యూట్ 7లో 7 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత భారతీయులెవరూ స్పేస్లోకి వెళ్లింది లేదు. భారతీయ మూలాలు ఉన్న కల్పనా చావ్లా, సునీల్ విలియమ్స్, తెలుగు మూలాలున్న భారత సంతతికి చెందిన శిరీష బండ్లా, రాజాజాన్ ఊర్పుటూరు చారి మాత్రం రోదసి యాత్రలు చేశారు. రాజేష్ శర్మ తర్వాత స్పేస్లోకి, అందున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగుడిన తొలి వ్యక్తి ఘనత శుభాంశు శుక్లాదే. పైగా నలుగురితో కూడిన ఈ బృందంలో పైలట్గా ఉన్న శుభాంశు స్వయంగా 7 కీలక ప్రయోగాలు నిర్వహించనున్నారు. అలాంటప్పుడు భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిని ఇస్రో ఎందుకు ప్రచారం చేసుకోవటం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇస్రో మౌనానికి కారణాలు కొన్నుండొచ్చు. సాధారణంగా తక్కువ ప్రచారంతో, శాస్త్రీయ దృష్టితో ముందుకు సాగే సంస్థ ఇది. అందుకే దేశానికి గర్వకారణమైన ఘట్టం విషయంలోనూ అదే వైఖరి అవలంబిస్తుందా అనే అనుమానం కలెక్కమానదు. సంస్థ సంస్కృతికి తోడు ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు కూడా ప్రభావం చూపించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్సియం 4 స్పేస్ మిషన్ ప్రైవేటు అంతర్జాతీయ భాగస్వామ్యం. అంటే ఇస్రో, నాసా, యాక్సియోమ్ స్పేస్ సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన మిషన్. అందుకే గతంలో చంద్రయాన్ 3 వంటి సొంత మిషన్లకు భారీ ప్రచారం ఇచ్చిన ఇస్రో తాజా మిషన్ అంతర్జాతీయ భాగస్వామ్యంతో జరిగినందున తక్కువ స్థాయిలో స్పందించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మిషన్ ముగిసే సమయంలోనైనా ఇస్రో శుభాంశు శుక్లా ఘనతను ప్రపంచమంతా మారుమోగిపోయేలా ప్రచారం చేయాలని పలువురు భారతీయులు ఆశిస్తున్నారు.